అందరికి నమస్తే. కవిత ఎమ్మెల్సీ కవిత దారి తప్పిందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆమె జనం జాగృతి, జాగృతి జనం బాట, జాగృతి జనం బాట కొద్దిగా మితిమీరిపోయి జనం బాటగా పోయి అది ఒక తిట్ల బాటలాగా మారిందేమో. అంటే ఆమెను బయటికి పంపించేసారు కాబట్టి బీఆర్ఎస్ టార్గెట్ బాటలాగా మారిపోయిందేమో అనిపిస్తుంది. నిజంగా ప్రభుత్వంలో లేని వ్యక్తి ఒక పాదయాత్రనో, ఒక జనం బాటనో, ఒక బస్సు యాత్రనో చేపడితే ఖచ్చితంగా జనం కోసం చేపడిన యాత్రలాగా అందరూ భావిస్తారు. సేమ్ టైం ప్రభుత్వం చేసిన తప్పులు 2 సంవత్సరాల ఈ గవర్నమెంట్లో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. గవర్నమెంటు ఫెయిల్యూర్స్తోన జనం చాలా బాధపడుతున్నారు. జనం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా సమస్యల్లో ఉన్నారు. ఆ ఇష్యూ మీద మాట్లాడతారేమో, జనానికి బాసడగా నిలుస్తారేమో, ప్రభుత్వంకి చురకలు అంటిస్తారేమో, ప్రభుత్వం తల ఊగేటట్లు, ప్రభుత్వం పని చేసేటట్లు ఒత్తిడి పెంచుతారేమో అని అందరూ అనుకుంటారు బహుశా. ఎందుకంటే ఆమె ప్రభుత్వంలో లేదు కాబట్టి, ప్రభుత్వం లేని వ్యక్తి కాబట్టి. కానీ అవన్నీ పోయినాయి. ఆమె పర్సనల్ టార్గెట్, ఆమె రాజకీయ ఉనికి కోసం కూడా చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తలేదు. రాజకీయ ఉనికి అంటే కూడా ప్రజల తరపున కొట్లాడాల్సిందే ఎవరైనా కూడా. ప్రజలే రాజకీయ జీవితం, రాజకీయమే ప్రజలు కాబట్టి. కానీ ఈ మధ్య ఆమె ఈ జనం బాట మొత్తం చూస్తే కొన్ని విషయాలు మాత్రం చాలా ఓపెన్గా బయటపడుతున్నాయి. అవి ఏమేమి విషయాలు ఉన్నాయి? ఇప్పుడు వనపర్తిలో ఆమె మాట్లాడిన మాటలు, ఒక వాళ్ళ తండ్రి సమానంగా ఏజ్ కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ, బీఆర్ఎస్ నిర్మాణం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నిరంజన్ రెడ్డిని పుచ్చ లేచిపోతుందని కామెంట్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తే ఫుల్ ఫ్రస్ట్రేటెడ్, బీఆర్ఎస్ మీద ఫ్రస్ట్రేట్ ఉన్నాడు కనిపిస్తుంది. జనం కోసం చేపట్టిన బాట కాదు. ఆమె ఫ్రస్ట్రేషన్ని అంటారు కదా, ఒత్తిడిలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే ఒత్తిడి పోతుంది, వాకింగ్ చేస్తే దానికోసం వాడుతున్నారేమో అనిపిస్తుంది. అసలు ఒక మనిషి ఒక యాత్ర చేపడితే ఏం చేయాలి, ఏం చేసిండ్రు, అన్ని విషయాల మీద మాట్లాడదాం. ఇప్పటివరకు అబ్జర్వేషన్, ఇప్పటివరకు ఆమె జనం బాట అబ్జర్వేషన్ ఏందనేది చెప్తాను నేను మీకు. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మర్చిపోవద్దు. నిజంగా ఆమె ఇప్పటివరకు ఆమె ఆరోపణ చేసింది, ఎవరెవరి మీద ఆరోపణ చేసింది అని చూస్తే మొత్తం లిస్ట్ అవుట్ చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రసమై బాలకిషన్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, పద్మా దేవేందర్ రెడ్డి, వీళ్ళ మీదనే మాట్లాడింది ఆమె. అసలు రేవంత్ రెడ్డి మీద కానీ, లేకపోతే కాంగ్రెస్ మంత్రుల మీద కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కానీ, లేకపోతే పరిపాలన పైన కానీ, పరిపాలనలో సమస్యల పైన కానీ, జనం పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ప్రస్తావించలేదు. ఎక్కడన్నా ఒకటో అరనో ప్రస్తావిస్తే 1% ఉంటుంది. అది ఆమె కాన్స్టిట్యున్సీలు సెలెక్ట్ చేసుకోవడమే జనం బాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గరికి ఎక్కువగా పోయింది, కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గరికి తక్కువ పోయింది. కాంగ్రెస్ మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీలు టచ్ కూడా చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గానికి పోతే కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వ్యవహారాలను మాట్లాడింది తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీదో లేకపోతే ప్రభుత్వ పాలన మీద ఎక్కడ మాట్లాడలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గరకు పోయినప్పుడేమో ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు మేడం, కానీ బీఆర్ఎస్ లీడర్ల మీద మాత్రం వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరం పోయినారు, మహేశ్వరం పోతే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు మొత్తం చెరువులు కబ్జా చేస్తున్నారు. మళ్ళీ హైడ్రా ఏం పని చేస్తుంది చెరువులు కబ్జా చేస్తే? ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఈగల్ అని పెట్టింది రేవంత్ రెడ్డి. ఈగల్, ఆ ఈగల్ వీళ్ళ మీదే ఉంది, డ్రగ్స్ పట్టుకునే పనిలో లేదు. ఆ ఈగల్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ అనుచరులు ఏం చేస్తున్నారు, దొరికితే లటుకున్న పట్టేసుకుందాం అని గవర్నమెంట్ చూస్తుంది. మరి గవర్నమెంట్ ఒకవేళ నిజంగానే అట్లాంటి పనులు చేస్తే గవర్నమెంట్కు ఈమె మెమోరాండం ఇవ్వచ్చు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నది. ఇప్పటికే గవర్నమెంట్ మొదలే ఆమె మీద కాంగ్రెస్ ప్రాయోజిత యాత్ర అని ఒక విమర్శ ఫేస్ చేస్తున్నారు కవిత గారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ జాగృతి బాట, జనం జాగృతి బాట, ఇదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అందుకే ఆమె ఇట్లా తిరుగుతున్నారు అనేది బయట వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. బయట న్యూట్రలిస్టులు కూడా మాట్లాడుతున్నారు కదా. పృథ్వీ యాదవ్ లాంటి వాళ్ళు ఇదంతా కాంగ్రెస్ స్పాన్సర్డ్ యాత్ర, అసలు ఆమె లక్ష్యం ఏందో అర్థమైతే లేదని మాట్లాడుతున్నారు. నిజానికి ఎవరికి అర్థమైనా కాకపోయినా జనానికి అర్థం కావాలి, ఈమె మా కోసమే వచ్చింది, మా సమస్యలు ప్రస్తావిస్తున్నారు అని. అవన్నీ పక్కన పెట్టేసిండు. కేవలం బీఆర్ఎస్ టార్గెట్గా ఆమె జనం జాగృతి నడుస్తుంది. ఇప్పుడు మినిస్టర్ల మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి 5,00,000 కోట్లు టార్గెట్గా, 5,00,000 కోట్లు మామూలుగా ఏ సీఎం అయినా లేకపోతే ఎవరైనా సరే మామూలు జనమేమో కోటీశ్వరులు కావాలనుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సీఎం వాళ్ళేమో లక్షల కోటీశ్వర్లు కావాలనుకుంటున్నారు. 100 కోటీశ్వర్లు 1000 కోటీశ్వర్లు కాదు, లక్షల కోటీశ్వర్లు. 5,00,000 కోట్లు ఎవరి వాట ఎంతలో తెలియదు. అట్లాంటి ఇష్యూస్ చాలా వచ్చినాయి బయటికి. వాటి మీద పల్లెత్తు మాట కూడా మాట్లాడతలేరు. బీసీ రిజర్వేషన్ విషయంలో గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇచ్చి డ్రామా ఆడితే ఆ డ్రామాకు సపోర్ట్ చేసింది మేడం. ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. బీసీలకు 42% ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. ఆ ఆర్డినెన్స్ పనికి రాకుండా పోయింది, చెత్తబుట్లకు పోయింది ఆర్డినెన్స్. ఇప్పుడు మాట్లాడతలేరు. కవిత గారు సపోర్ట్ చేశారు. అంటే బీసీలను మోసం చేసి ప్రభుత్వం చేసే ప్రయత్నంలో కవిత గారు కీలకమైన పాత్ర పోషించారు. అంటే బీఆర్ఎస్ అవును అంటే నేను కాదు అనాలని ఒక ఎపిసోడు, ఒక ఎజెండా తప్పితే అసలు జనాల ఎజెండా ఎక్కడ కనిపిస్తుంది అనేది ఒక పాత్ర, ఒక మాట. కాంగ్రెస్ మినిస్టర్లు మినిస్టర్ల మీద ఏం ఆరోపణలు లేవా? వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకొని పోవచ్చు కదా యాత్రకు పోయినప్పుడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని స్టడీ చేసి పోవచ్చు కదా. లేకపోతే మంత్రులు ఏం చేస్తున్నారో స్టడీ చేసి పోవచ్చు కదా. పోయి వ్యక్తి ఇప్పుడు నిరంజన్ రెడ్డి మీద మాట్లాడారు. నిరంజన్ రెడ్డి మీద పుచ్చకాయ పగిలిపోతుంది. అసలు ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో 10% కూడా మీకు లేదు. ఇంకోటి ఏంటంటే నిరంజన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడినట్టయితే మనకి ఎక్కడ కనబడలేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడమో లేకపోతే పుచ్చకాయలు వలిగిపోతే పుచ్చకాయలు లేచిపోతే ఇట్లాంటి డైలాగులో ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. నిజంగానే ఆయన 3 ఫామ్ హౌజులు కట్టుకుని ఉంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. రేవంత్ రెడ్డి వదిలేసేవాడా? వనపర్తి కూడా హైడ్రాన్ పంపించేవాడు పక్కా. సంగారెడ్డి మీదకు పోతే హరీష్ రావు మీద తీవ్రమైన కామెంట్. RRR అలైన్మెంట్ రేవంత్ రెడ్డి హరీష్ రావు కోసం మార్చిరట. అంటే చెప్తే కూడా నమ్మాలి, అవతలలో కూడా కరెక్టే చెప్పేది అనేది ఉండాలి. కరెక్టే అనబడుతుందా? ఒకవేళ నిజంగానే హరీష్ రావు గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లో హరీష్ రావు కోసం అలైన్మెంట్ మార్చి ఉండింటే, అలైన్మెంట్ ఆయన తప్పించడానికి చేసి ఉండింటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలైన్మెంట్ మార్చేసింది. రేవంత్ రెడ్డి హరీష్ రావు కోసం అలైన్మెంట్ మార్చిండా? అక్కడ జహీరాబాద్ అలైన్మెంట్ నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ మాడుగుల, కలగురి దగ్గర మాడుగుల మన ఆఫీస్కి వచ్చారు RRR బాధితులు. లేకపోతే ఇక్కడ సంస్థాన్ నారాయణపూర్ చౌటుప్పల్ దగ్గర వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, మన దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళు ఆరోపణ చేసింది ఏంది? కాంగ్రెస్ వల్ల భూములు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 100 ఎకరాల భూమి ఉంది, దానికోసం అలైన్మెంట్ మార్చిండ్రు. లేకపోతే ఎవరితో రియల్ ఎస్టేట్, కాంగ్రెస్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయి, పెద్ద పెద్ద వెంచర్లు ఉన్నాయి. మాడుగుల దగ్గర ఒక పెద్ద గుట్ట ఉంది, ఆ గుట్టలకి వెళ్ళి ఒక వెంచర్ వేసిండ్రు. ఆ వెంచరు డిస్టర్బ్ కాకుండా ఆ వెంచర్కు వాల్యూ పెరిగే విధంగా RRR అలైన్మెంట్ మార్చిండ్రు. ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్లో హరీష్ రావు భూములు పోకుండా RRR అలైన్మెంట్ ఉండింటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మార్చేవాడు. అన్నీ మార్చిండు, అదిగో మార్చిండు, అక్కడ కూడా మార్చేసిండు, అన్నీ మార్చి అలైన్మెంట్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు రైతులంతా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు RRR వేయండి, కొత్త అలైన్మెంట్ వద్దు, మీరు మా భూములు అప్పుడు పోలేదు ఇప్పుడు పోతున్నాయని. మరి ఇప్పుడు కవిత చెప్పిన అలైన్మెంట్ ఎవరికి అనుకూలం ఉంది, ఎవరికి వ్యతిరేకం ఉందో అర్థం చేసుకోవాలి. ఇక ఇట్లాంటివి చాలా చాలా వచ్చినాయి. అసలు కవిత మాట్లాడుతున్న మాట వల్లనే ఏమో తెలియదు కానీ పక్కన ఎవరన్నా ఒక ప్రజారంజక లీడర్ ఎవరైనా కూర్చుంటున్నారా? ఒక పెద్ద లీడర్ ఎవరైనా కూర్చుంటున్నారా? మా పక్కన ప్రెస్ మీట్లో అన్ని కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరో కూడా ఎవరు తెలియదు. వాళ్ళు ఒక సీనియర్ పొలిటీషియన్ కనిపిస్తున్నాడా? ఒక సీనియర్ ప్రజల తరఫున కొట్లాడిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? వాళ్ళు కూడా ఎవరు కనిపిస్తలేరు. ఎందుకు కనిపిస్తలేరు అంటే ఫస్ట్లో కొంతమంది ఉన్నారు కవిత వెంట, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది పోయినారు. కానీ ఈమె టార్గెట్ కేసీఆర్ అని తెలిసిన తర్వాత వాళ్ళంతా స్కిప్ అయిపోయారు, ఎవరు లేరు, అంతా వెళ్ళిపోయారు వాళ్ళు. ఒకసారి నేను చూపిస్తుంది అండి, ఇగో కవిత జనం బాటకు జనాలు కరువు. ఎవరు లేరు సార్. మేడం కూర్చున్నారు లోపల, ఇబ్రహీంపట్నం దగ్గర ఒక విలేజ్. మేడం ఇక్కడ కూర్చున్నారు, టెంట్ వేసిండ్రు, జనం లేరు. ఆయన ఎవరికో పాపం ఫోన్ చేసి మేడం వచ్చిర్రు ఎవరు రాలేదని ఎవరికో ఫోన్ చేసింది, ఎవరో ఏర్పాట్లు చేస్తాయని ఫోన్ చేసింది. ఇబ్రహీంపట్నం దగ్గర ఒక విలేజ్ అనుకుంటా నాకు తెలిసి. జనం కూడా స్వచ్ఛందంగా వస్తున్నట్టు కనిపిస్తలేదు. ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఆమె జనం బాటకు జనం కూడా స్వచ్ఛందంగా వస్తున్నట్టు కనిపిస్తలేదు, అంతా క్యాష్ అండ్ క్యారీ వ్యవహారం నడుస్తున్నట్టుంది. మరి రాష్ట్రంలో ఏమైనా రాజకీయాలు నడవచ్చు, కానీ ఒకటి క్లియర్, కేసీఆర్ అనుకూలం, కేసీఆర్ వ్యతిరేకం. రాష్ట్రంలో వేరే వేరే రాజకీయ పార్టీలు లేవు.
కేసీఆర్ అనుకూలంగా ఒక పార్టీ లేకపోతే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కేసీఆర్ వ్యతిరేకంగా చాలా పార్టీలు ఉన్నాయి, చాలామంది వ్యక్తులు ఉన్నారు. మేడం గారు కూడా పోయి ఆ గ్రూప్లో ఏరిండ్రు, కేసీఆర్ని వ్యతిరేకించే ట్రూప్లో ఏరిండ్రు. 100లో ఆమె ఒకరు. అంతకుమించి నిజంగానే ఆమె తెలంగాణ ఉద్యమకారురాలు, జాగృతి పెట్టి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు. నిజంగా ప్రజల తరపున కనుక కొట్లాడితే రాష్ట్రంలో ఇంకొక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంటుంది. కానీ ఆ లైన్ వదిలేసి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది అది బయటకు ఎక్స్పోజ్ అయింది. ఇక నేను ఒకటి చూపిస్తా, ఇండియా టుడే. ఇక్కడ ఇది ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ కన్నా ముందే మనం ఆ వీడియోని ఒకటి చూసినాం. ఈటలందరూ కొంతమంది కలిసిపోయి అక్కడ ల్యాండ్ 2,000 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ల్యాండ్ను వీళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్లో కవితకు కాని భూములన్నీ కూడా ఇప్పుడు కవిత పేరు మీద ఈ గవర్నమెంట్ చేసింది అనేది బయట పుకారైతుంటే ఇట్లాంటివి కూడా బయటకు వచ్చినాయి. కవిత ల్యాండ్ గ్రాబ్ 2,000 కోట్లు బాలనగర్ డిస్ప్యూట్ స్పార్స్ రో ఇన్ తెలంగాణ. ప్రభుత్వ భూమి ఆమె భర్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నది. సెన్సేషన్ అలిగేషన్స్ హ్యావ్ సర్ఫేస్ అగెన్స్ట్ కల్వకుంట్ల కవిత సస్పెండెడ్ బీఆర్ఎస్ లీడర్ గ్రాబింగ్ 2,000 crores. కవిత హూ నో ఆర్గనైజర్స్. ఇదంతా చరిత్ర రాసినారు. ఎక్కడ రాసినారు? అకార్డింగ్ టు కంప్లైంట్స్ ప్రజెంటెడ్ టు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, లోకల్స్ అలీడ్. లోకల్లో పోయి ఈటలందరూ కలిసి పోయి 20 acres ఇన్ సర్వే నెంబర్ 2010/4 బాలనగర్ మండల్. ఎవరి పేరు మీద అయింది ఇది? ద కుకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ అనిల్ కుమార్స్ నేమ్. అనిల్ కుమార్ ఎవరు? కవిత భర్త. ఏవి రెడ్డి అని రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ అంట, బినామీ అంట. ఆయన వీళ్ళందరూ కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇట్లాంటి అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా నిరంజన్ రెడ్డి కూడా గౌరవం ఇచ్చిన నిరంజన్ రెడ్డి ఏం మాట్లాడిండు ఒకసారి వినండి. ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదప్ప. ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం. లిక్కర్ రాని అని నాకేం అభ్యంతరం లేదు. నా ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి ఓటు. అసలు ఆమె లిక్కర్ స్కామే చేయలేదన్న బీఆర్ఎస్ లీడర్లే ఇప్పుడు లిక్కర్ రాని అని పిలుస్తున్నారు. ఆ స్థాయికి వచ్చింది. కానీ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వంలో చాలా లోసుకులు ఉన్నాయి, చాలా వ్యవహారం నడుస్తుంది. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఈ 2,000 కోట్ల రూపాయల భూమిని మీరు దొబ్బేసారు అనేది కూడా వాస్తవం అనేది అందరికి అర్థమైపోతుంది. మరి ఎందుకు ఇట్లాంటి దానికి సమాధానం చెప్పాలి కదా. ఎనీవే, ఆమె మాటల మీద, ఆమె జన జాగృతి బాట మీద మీరు కూడా కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.